హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు iRise అకాడమీ. సో TSPSC-DAO ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని మనకు తెలిసిన విషయమే. అయితే ఇందులో ఎవరైతే అంటే ఇంకొంచెం ఎగ్జామ్ బాగా రాస్తుంటే బాగుండు, మాకు మిస్ అయింది అనుకునే వాళ్ళకు ఇది ఒక గొప్ప అవకాశం. అదేంటంటే TSPSC-DAOకి ఎస్పెషల్ అంటే ఈ ఎగ్జామ్ మేజర్ ఎవరు రాస్తారంటే ఎక్కువ SSC స్టూడెంట్స్ అండ్ ఈ SIకి ప్రిపేర్ అయిన వాళ్ళు అండ్ టీచర్స్ వీళ్ళు కూడా రాస్తుంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే మేజర్గా మా ఫోకస్ ఏంటంటే SSC స్టూడెంట్స్ అండ్ SI స్టూడెంట్స్ అండి మేజర్గా. ఎందుకంటే ఇప్పుడు SI ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయింది, వీళ్ళకు నెక్స్ట్ ఉన్న ఏంటి PC ఎగ్జామ్ ఉంది, Q4 ఎగ్జామ్ ఉంది. సో ఇవి ఎలాగో ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ మంచి ఒక గెజిటెడ్ పోస్ట్ అంటే ఒక పవర్ ఉన్న పోస్టు మంచి మీకు అంటే డ్రీమ్ పోస్ట్ ఉంటుంది చాలా మందికి, ఏమంటే గ్రీన్ పెన్ పట్టుకోవాలని చెప్పేసి అలాంటి డ్రీమ్ ఉన్న వాళ్ళకు అండ్ ఈ SSC ప్రిపేర్ అవుతూ SSCలో కూడా కొంచెం బార్డర్లో ఉండి ఈ పోస్ట్ మిస్ అయింది మనకు అలాంటివి అనుకున్న వాళ్ళకు అండ్ ఇలాంటి మేజర్ క్యాండిడేట్స్కి SSC ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో SSC ఆస్పిరెంట్స్ అండ్ SI ఆస్పిరెంట్స్ సింపుల్ చెప్పాలంటే ఈ రెండు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఈ DAO ఎగ్జామ్ అనేది బాగా సూటబుల్ అవుతుంది. ఎందుకంటే SI వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఆల్ ఆర్థమెటిక్, రీజనింగ్, GS సేమ్ ఉంటుందండి. SSC వాళ్ళైనా కొంచెం GS ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది, మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ SI వాళ్ళకైతే మేజర్గా GS కవర్ అవుతుంది, ఆర్థమెటిక్ కవర్ అవుతుంది. మ్యాథమెటిక్స్ సంబంధించి అంటే కొన్ని టాపిక్స్ ఉన్నాయి మనకు. అంటే SIలో ఆర్థమెటిక్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది, మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే మ్యాథ్స్ సంబంధించి స్పెషల్గా ఒక బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ అంటే ఆఫ్లైన్లో ఉంటుంది అండ్ ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ లైవ్ బ్యాచ్ ఉంటుందండి. ఆల్రెడీ మనం రికార్డ్ కోర్స్ ప్రొవైడ్ చేసాము, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీకు కావాలంటే ఎవరైనా ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా DAO ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఆ కోర్స్ విని ఎగ్జామ్ రాసిన వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. తీసుకున్నాకనే వాళ్ళు ఎస్ అంటేనే మా వైపు చూడండి. ఓకే, 100% DAOకి ద బెస్ట్ కోర్స్ బై కృష్ణమోహన్ సార్ చేత మనం కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ లైవ్ ఉంటుంది. సో అండ్ ఈ ఎగ్జామ్ గురించి ఆల్రెడీ మనకి ఎగ్జామ్ అయిపోయింది అండి. సో మనం చెప్పిన సిలబస్ నుంచి ఎలా కవర్ అయింది ఎగ్జామ్లో, ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు అండ్ కమింగ్ మళ్ళీ ఎగ్జామ్లో కూడా ఎలా జరిగే అవకాశం ఉంది, ఇలాంటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీకు మళ్ళీ కృష్ణమోహన్ సార్ మీకు క్లియర్ ఎనాలిసిస్ ఉంటుంది. ఆ ఎనాలిసిస్ ఒకసారి చూడండి, మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి. కమింగ్ మళ్ళీ ఎగ్జామ్ అయితే ఎప్పుడు ఉంటుందో మనకు క్లియర్ డేట్ ఇవ్వలేదు, బట్ మోస్ట్లీ డెఫినెట్గా మనకు ఒక 50 days టైం ఉంటుంది. జూన్ ఎండింగ్లో ఉండొచ్చు, జూలైలో ఉండొచ్చు, ఎప్పుడు ఉంటుంది తెలియదు. మినిమం అయితే మనకు ఒక 50 days టైం ఉంటుంది. ఈ 50 days టైంలో డైలీ ఒక 2 hours మనకు ఆఫ్లైన్లో ఇక్కడ ఉంటుంది అండ్ లైవ్ కూడా ఉంటుంది. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో వారు రాలేకపోతున్నారో వాళ్ళు ఈ లైవ్లో అటెండ్ అవ్వచ్చు. సో మనకు బైలింగ్వల్లో ఉంటుంది. సో ఈ లైవ్ తీసుకోవచ్చు మీకు. సో డైలీ 2 hours అలా ఉంటుందండి. 45 daysలో 50 daysలో మీకు కోర్స్ అయిపోతుంది. ఓకే, డైలీ 2 hours ఉంటుంది, ఎక్కువ ఉండదు. అండ్ దీనికి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మేము లాంచ్ చేయబోతున్నాము. మాక్ టెస్ట్ కూడా మీకు సేమ్ ఫైనల్ ఎగ్జామ్ మోడల్లోనే బైలింగ్వల్లో మాక్ టెస్ట్లు ఉంటాయి. అంటే మీకు ఈ DAOకి సంబంధించి ఏదైతే మనకి ఈ పేపర్ ఉందో జనరల్ స్టడీస్ కాకుండా ఈ పేపర్ మీకు సపరేట్ మాక్ టెస్ట్ పెట్టాలనుకుంటున్నాము. ఈ మాక్ టెస్ట్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు కృష్ణమోహన్ సార్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్, మీకు ఎనాలిసిస్ ఉంటుంది. అది ఒకసారి మీకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది DAO ఎగ్జామ్ ఎలా ఉంటుంది మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎస్పెషల్లీ అనేది. ఓకే అండి. హాయ్ స్టూడెంట్స్, DAO ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళందరూ ఎగ్జాము క్యాన్సిల్ అయ్యేటట్టుకి కొంత ఇబ్బందిలో ఉన్నారు. అయితే DAO పేపర్ ఎలా వచ్చింది దాని గురించి కొంత వివరణిస్తూ మరలా కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. DAO లైవ్ ప్లస్ ఆఫ్లైన్ కూడా జరుగుతుంది. అయితే ఒక్కసారి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ పేపర్ని ఎలా ఇచ్చారు అనే దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. సో రీసెంట్ TSPSC క్యాన్సిల్ అయిన ఎగ్జామ్ DAO 2023 వెయిటేజ్ ఎలా ఇచ్చున్నారు, పర్టికులర్లీ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఎలా ఇచ్చారో చూద్దాం. ఇక్కడ ఎక్సెప్ట్ అర్థమెటిక్ అండ్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఈ రెండు కలిపితే 25 క్వశ్చన్స్ ఇచ్చారు. అర్థమెటిక్ ప్లస్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ 25 క్వశ్చన్స్ ఇస్తే మిగిలిన 125 క్వశ్చన్స్ ప్యూర్ మ్యాథమెటిక్స్లోంచి వచ్చాయి. సో అందులో పర్టికులర్గా ప్లేన్ జామెట్రీ 20 క్వశ్చన్లు ఇచ్చారు. ప్లేన్ జామెట్రీ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లేన్ జామెట్రీ, ఈ ప్లేన్ జామెట్రీలో మళ్ళా లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగాన్స్ అండ్ సర్కిల్స్ జస్ట్ 10th క్లాస్ సిలబస్లో ఉండే
ప్లేన్ జామెట్రీ మీద 20 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ రిలేటెడ్గా ఉండే మెన్సురేషన్, అంటే మెన్సురేషన్ 2D అండ్ 3Dలో, అంటే 2D 3D అంటే ఓన్లీ ఏరియాస్ అనే కాదు, ప్లేన్ జామెట్రీ కూడా దీంట్లో కొంత కలిసి ఉంటుంది. 2D 3D కలిపి 17 క్వశ్చన్లు, 17 క్వశ్చన్స్ వచ్చాయి. ఒక్కసారి చూడండి టాప్ వెయిటేజ్ టాపిక్స్. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను ఏవేవి టాప్ వెయిటేజ్ ఉన్నాయి, అవి బాగా ప్రిపేర్ అవ్వండి అని కూడా చెప్పాను. ప్లేన్ జామెట్రీ 20 క్వశ్చన్స్, మెన్సురేషన్ 2D 3D 17 క్వశ్చన్స్, ప్లస్ కోఆర్డినేట్ జామెట్రీ. యాక్చువల్గా ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనేది చాలా చిన్న టాపిక్ అప్ టు 10th క్లాస్ లెవెల్. ఏముంటుందంటే కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, లైన్స్ అని, స్ట్రైట్ లైన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో చాలా ఉంటాయి. ఓకే, ఇంటర్మీడియట్లో కోఆర్డినేట్ జామెట్రీలో చాలా ఉంటాయి, అవేమి ఇవ్వరు. ఓకే, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని, సర్కిల్స్ అని, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ అవేం అవసరం లేదు. జస్ట్ అప్ టు స్ట్రైట్ లైన్స్ వరకు 14 క్వశ్చన్స్ ఇచ్చారు కోఆర్డినేట్ జామెట్రీ. అండ్ ట్రిగనామెట్రీ అంటే బేసిక్ ట్రిగనామెట్రీలో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అంటే 11 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 11 క్వశ్చన్స్. ఓకే, సో 20 + 17 + 14 + 11. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ తీసుకుంటే యాక్చువల్గా నెంబర్ సిస్టమ్ అనేది 6th క్లాస్ 5th క్లాస్ నుంచే ఉంటుంది. అయితే ఈ నెంబర్ సిస్టమ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో 11 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు అంటే జస్ట్ ఇక్కడ బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనే విధంగా ఇచ్చారు. డెఫినేషన్, అసలు రియల్ నెంబర్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి, సర్డ్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ 4 ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని నెంబర్ సిస్టంలో వాటిల్లో వచ్చాయి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో 11 క్వశ్చన్స్ వచ్చాయి. ఇవి మేజర్ టాపిక్స్. ఇవన్నీ మేజర్ టాపిక్స్. 20, 17, 14, 11. ఓకే, నెక్స్ట్ మిగతా వాటిలో చూసుకుంటే పాలినామియల్స్ మీద 8 క్వశ్చన్స్. పాలినామియల్స్ అంటే పాలినామియల్స్ ప్లస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ రెండు పాలినామియల్స్ కిందకే వస్తాయి. సో ఈ రెండు, ఇది పాలినామియల్స్ అంటే మోర్ దెన్ సెకండ్ డిగ్రీ కిందకి తీసుకుంటే పాలినామియల్ కిందకి, సెకండ్ డిగ్రీ తీసుకొని నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని సపరేట్ చేయడం జరిగింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 5 క్వశ్చన్స్, ఇది ఒక 8, ఇది ఒక 5, ఇవి కూడా 13 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే వీటిలో ఏమేమి ఉంటాయంటే రిమైండర్ థీరం మీద క్వశ్చన్స్, ఫ్యాక్టర్స్ మీద క్వశ్చన్స్, ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో రూట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, నేచర్ ఆఫ్ ది రూట్స్ క్వశ్చన్స్, ఇవన్నీ కలిపి ఈ పాలినామియల్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో వచ్చాయి. నెక్స్ట్ సెట్స్ అండ్ రిలేషన్స్ అనే టాపిక్ మనం డీల్ చేయడం జరిగింది. బట్ క్లియర్గా వాళ్ళు చాలా క్లియర్గా సెట్స్ మాత్రం మీదే క్వశ్చన్స్ ఇచ్చారు, రిలేషన్స్ లేవు. యాక్చువల్గా సిలబస్లో కూడా రిలేషన్స్ లేవు, బట్ నేనైతే రిలేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏమో ఇస్తారేమో అని. బట్ ఓన్లీ సెట్స్కే వాళ్ళు కన్ఫైన్ అయ్యి దాంట్లో 7 క్వశ్చన్స్ ఇచ్చారు, సెట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇంటర్సెక్షన్ మీద, యూనియన్ మీద, ఓకే, సెట్స్కి సంబంధించిన పవర్ సెట్ మీద, వాటి మీద అంతా మనకి 7 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ ఇచ్చారు. ప్రోగ్రెషన్స్ చాలా జనరల్గా అయితే తక్కువగా వస్తుంటాయి ఈ ప్రోగ్రెషన్స్ అనే టాపిక్లో, కానీ 7 క్వశ్చన్స్ ఇచ్చారు. స్టాటిస్టిక్స్లో 6 క్వశ్చన్స్ ఇచ్చారు. స్టాటిస్టిక్స్ యాక్చువల్గా దీంట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ తక్కువ ఇచ్చారు. నెక్స్ట్ ప్రాబబిలిటీ 5 క్వశ్చన్స్, పర్టికులర్లీ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ 5. యాక్చువల్గా మనం ఈ ప్రాబబిలిటీని కూడా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ అని 2 టాపిక్స్ మనం చెప్పుకున్నాం, కానీ ఓన్లీ ప్రాబబిలిటీ మీద ఇచ్చారు. కానీ ప్రాబబిలిటీ రావాలి అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కంపల్సరీ. సో అవి వచ్చుంటే ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ఇండిసెస్ సర్డ్స్ అనే టాపిక్లో 5 క్వశ్చన్స్, ఇండిసెస్ అండ్ సర్డ్స్ అనే టాపిక్లో 5 క్వశ్చన్స్, లాగరిథమ్స్లో 3 క్వశ్చన్స్, లీనియర్ ఈక్వేషన్స్లో 2 క్వశ్చన్స్, మాడ్యులస్ అండ్ ఇన్ఈక్వాలిటీస్లో 2 క్వశ్చన్స్, అండ్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటే ఫార్ములా రిలేటెడ్ a+b² a-b², a³ - b³ ఈ ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్స్, ఐడెంటిటీస్ అంటాం. దీంట్లో ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో అయితే ఈసారి మేము ఎక్స్ప్లెనేషన్ చేసే విధంగా ఏ విధంగా ఉంటుంది అంటే వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని ఫస్ట్గా కంప్లీట్ చేసుకొని, అంటే మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి వెయిటేజ్ ఎక్కువగా ఉండే టాపిక్స్ని ముందుగా
కంప్లీట్ చేసుకొని, అంటే దీనికి రిలేటెడ్గా ఉండేది కూడా కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అనేవి కొన్ని క్యాలిక్యులేషన్స్కి, ట్రిగనామెట్రీలో క్యాలిక్యులేషన్స్, నెంబర్ సిస్టంలో క్యాలిక్యులేషన్స్కి యూజ్ అవుతుంటాయి. సో అదేవిధంగా కొన్ని టాపిక్స్ ముందు ఇండిసెస్ సర్ట్స్ అనేవి కొన్నిటికి మనకి యూజ్ అవుతుంటాయి. 1 or 2 టాపిక్స్ ముందు చెప్పుకొని తర్వాత వెయిటేజ్ ఉండే టాపిక్స్ని యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ మనం కంప్లీట్ చేసుకొని తర్వాత రిమైనింగ్ టాపిక్స్, యాక్చువల్గా ఇది కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఎస్సిలో కానీ ఎస్ఐలో లేని టాపిక్స్ని ముందు చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోడలస్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ ఎస్ఐలో రావు. అదేవిధంగా లాగరిథమ్స్ అనేవి కూడా మనకి ఎస్ఎస్సిలో వాటిల్లో లేవు. సో ఇలాంటి టాపిక్స్, ప్రాబబుల్ స్టాటిస్టిక్స్, ఇలాంటి టాపిక్స్ కొన్ని ఎక్కువగా మనం టైం స్పెండ్ చేసి వాటిని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎస్ఐ స్టూడెంట్స్ కానీ వాళ్ళు నేర్చుకున్న టాపిక్స్కి అదనంగా కొన్ని టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ టాపిక్స్ని ఎక్కువగా కొంచెం క్లియర్గా ఎక్కువగా మంచి ఎగ్జాంపుల్స్తో ఇక్కడ న్యూ బ్యాచ్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీరందరూ దీని బేసిక్స్ ఇది ఏ విధంగా ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, ఏ టాపిక్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇది బాగా ఆలోచించుకోండి. నాకు తెలిసి కొంతమందికి టైం ఫ్యాక్టర్ కూడా అనిపించింది, అంటే టైం సరిపోలేదు సార్ ఇన్ని క్వశ్చన్స్ చదవడం అని. బై ప్రాక్టీస్ అనేది చాలా ఉండాలి. దీంట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. నాకు మ్యాథమెటిక్స్ వచ్చు కదా అని మనం డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి పోతే అక్కడ మనకి వర్కౌట్ కాదు. సో బాగా చదివిన వాళ్ళు, మ్యాథమెటిక్స్ బాగా తెలిసిన వాళ్ళు కూడా అక్కడ టైమింగ్ సరిపోలేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ పెట్టే టెస్ట్లు కూడా చాలా బాగా రాయాలి. అండ్ ఈ టాపిక్స్ మీద మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్ డెఫినేషన్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి డెఫినేషను నేను క్లియర్గా ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు లైవ్ బ్యాచ్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసి ఈసారి పెట్టే డిఏలో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకునేదానికి ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.